27వ తారీఖు నాడు ఉత్తరాంధ్ర సంబంధించి క్రియాశీలక కార్యకర్తలతో మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సర్పంచ్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎంపీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ వరకు అలాగే ప్రభుత్వంతో నామినేట్ చేయబడిన వివిధ పదవుల్లో ఉన్న వారితో అలాగే పార్టీ పరంగా నామినేట్ పడిన మండల ప్రెసిడెంట్లు కానీ జేసీఎస్ కన్వీనర్లు కానీ వ్యవసాయాలు కానీ వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికలకు ఉద్దేశించి మరి నిర్దేశించడానికి ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఐదు ప్రాంతాల్లో సభలు పెట్టాలని అంటే మొట్టమొదటిగా 27వ తేదీన మరి భీమిలి నియోజకవర్గంలో తగరపోస అనంతపురం మధ్యలో సంఘబస్సులో సమావేశం పెట్టాలని నిర్ణయించాం. దానికి సంబంధించి మొన్నటి రోజునే విశాఖపట్నంలో కూడా ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఆ నేపథ్యంలో ఇవాళ శ్రీకాకుళం వచ్చారు. శ్రీకాకుళం ఉన్న పెద్దలందరితో కూడా ఇన్ఛార్జీలు పెద్దలు నాయకులందరితో మాట్లాడి దానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి మొత్తం చర్చించడానికి మరి నేను నాతో పాటు సుబ్బారెడ్డి గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి దీని మీద చర్చించడం జరిగింది. ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ రాబోయే గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో ఏం చేస్తాం, ఏ రకంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాం, ఏ విధంగా సంక్షేమాన్ని చేస్తాం, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, అవన్నిటితో పాటు రాబోయే కాలంలో ఏ విధంగా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా రేపు ఎన్నికల్లో సమాయత్తం అవ్వాలి, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి స్థైర్యాన్ని పెంచాలి అనే విషయాలన్నింటినీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసంగంలో మాకు అందరికీ కూడా ఆయన తెలియజెప్తారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని మరి కార్యక్రమం ప్రకారం ఇవాళ వచ్చాం. ఈ విషయాన్ని మీ ద్వారా మరి ఇక్కడ కార్యకర్త అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంటే సార్ ఉత్తరాంధ్రలో ఎంచుకోవడానికి కారణం ఏంటి? గతంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉత్తరాంధ్రలో ప్రారంభించారు. మళ్ళీ ఏం సెంటిమెంట్తో పాటు ఏదో ప్రాంతం నుంచి గమనించాలో ఈ రాష్ట్రానికి తూర్పు దిక్కు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించి సొంత ఉద్దేశంతోనే ఇక్కడ నుంచి ప్రారంభిస్తుంది. దాంతోపాటు గత ఎన్నికల్లో ఈ 34 స్థానాలు అత్యధిక స్థానాలు విజయనగరం నుండి 9, ఇక్కడ ఉంటే 10 ఉంటే 10లో 8ని, అలాగే శ్రీకాకుళం నుంచి 15 ఉంటే 4 స్థానాలు తప్ప మిగతా స్థానాలన్నింటినీ విశాఖపట్నంలో మొత్తం అన్నీ గెలుచుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఇదే ప్రకారం మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 24లో కూడా అదే రిజల్ట్ కంటే మిన్నగా ఉండాలని ఇక్కడ నుంచి ప్రారంభించారు. సార్ కార్యకర్తలు ఎటువంటి ఉత్సాహం ఉంది సార్? ఉదయం చూస్తారు కదా మీరు వచ్చి చూడండి ఎటువంటి ఉత్సాహం చెప్తారు సార్. ఇప్పుడు 4 లిస్టులు విడుదల 5 లిస్టులు 4 లిస్టులు ఏ రకంగా వచ్చి 5 లిస్టు కూడా అలాగే వస్తుంది. అప్పుడు కూడా అది కూడా చూడండి. జిల్లాకి సంబంధించి ఉండొచ్చు అంటారా? ఊహాగానాలకి ఎందుకు, వాస్తవాలు మేము చెప్పినప్పుడు చూద్దరు కదా. లేదు మీరు ఊహించుకుంటే ఊహించుకోండి, మా తెలియదు. సార్ ఈ ఉత్తరాంధ్రలో సభ్యుల పర్యటన కొనసాగింది. జగన్ కూడా ఇక్కడ నుంచే పర్యటన ప్రారంభించారు. ఉత్తరాంధ్ర నుంచి తన తండ్రి ఏదైతే ప్రజాప్రస్థానం కార్యక్రమం ముగించారో అక్కడ నుంచి పర్యటించారు. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్న ఎటువంటి అభివృద్ధి లేదు, అటు రాజధాని లేదు, పోలవరం కూడా ఎక్కడిదక్కడే ఉండిపోయింది అంటూ కూడా కామెంట్ చేశారు. ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మాట్లాడినా ఏం చేస్తారు సరే, నాకైతే ఆ మాటలు చూసి ఆవిడ తాలూకా వ్యవహార శైలి చూసి నాకైతే జాలి అనిపించింది. ఫస్ట్ నేనైతే అయ్యో పాపం అనుకున్నాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సమస్యను మాట్లాడుతాం, సందర్భాన్ని మాట్లాడుతాం, ప్రత్యేకత ఏదైనా ఉండాలి. ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని మళ్ళీ పదే ఉడికిస్తే ఎందుకు కొత్తమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడారో అవే మాటల్ని మాట్లాడేది కొత్త ఏమని చెప్పండి. అందులో కొత్త ప్రక్రియ ఏమని చెప్పండి. ప్రత్యేక హోదాని ఎవరు తగ్గడ పెట్టారు? ప్రత్యేక ప్యాకేజీ ఎవరు అడిగారు? సన్మానాలు ఎవరు తీసుకున్నారు? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరిపోద్ది అని చెప్పి రాసి ఇచ్చారు? ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు పరిస్థితులు కాదా? మరి ఇవాళ ఆ విషయాన్ని మర్చిపోయి మరి ఇవాళ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలు నిర్ణయిస్తారు. నేను కాదనలేదు. అది
సార్ అంటే మొత్తం ఎంపీ సీట్లు ఇస్తే ఖచ్చితంగా మెడలో ఉంచుతామంటూ ఇప్పుడు కేంద్రానికి సాగిలి పడ్డారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ సాగిలి పడ్డాం? కేంద్రంతో అవసరం వచ్చినప్పుడు అంచెల వారీగా మనకి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చేయడం తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రం వచ్చి ఆ వాతావరణం లేకుండా చేసింది చెప్పండి. కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పనండి, కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పనండి. మరి నిన్న కాక మొన్న మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రిని కలలేదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఎందుకు కలిసాడు? దేనికోసం కలిసాడు చెప్పనండి. అంటే ఇవన్నీ చిన్న నాకు అందుకే జాలి వేస్తుంది మాట. ఎందుకు వాడినంటే అందుకు వేస్తున్నాను, అందుకు వాడే మాటని. ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రం రెండూ కూడా ఒక సద్భావన వాతావరణం వెళ్ళి అక్కడ ఉన్న అంశాల వారీగా ప్రజలకు కావాల్సిన అంశాలు విధానాలు ఎవరి విధానం మాది, ఎవరి విధానం మాది. కానీ అంశాలు భారతీయ జనతా పార్టీ విధానం మాది, మా పార్టీ విధానం మాది. ఇప్పుడు 3 రాజధానుల విధానం మాది ఉంది, మేము దానికి సంబంధిస్తున్నాం. ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అలాగే కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పెట్టాం. భారతీయ జనతా పార్టీ కాదు, అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు, అది వాళ్ళ విధానం, ఇది మా విధానం. అంతేగాని దానికి తగ్గట్టు ఏం మాట్లాడి కరెక్ట్ కాదు కదా, మా విధానం. అంతేగాని దానికి తగ్గట్టు ఏం మాట్లాడి కరెక్ట్ కాదు కదా. దివంగత వైఎస్ఆర్ కుమారుడిగా జగన్ ని ఆదరించారు సార్ ఏపీ ప్రజలు. ఇప్పుడు మరి కుమార్తెగా ఆమె కూడా ఎంట్రీ అవుతుంది. ఎన్నికల్లో ఏ మీద ప్రభావం ఇంకో 100 రోజులు ఇంకొక 70 రోజులు ఆగిన తెలుస్తుంది. అన్ని పార్టీలు 70 రోజులు ఆగితే తెలుస్తుంది. అన్ని పార్టీలు తినబోతురు వచ్చేందుకు చెప్పండి. అన్ని పక్షాలు మీ పైన దండయాత్ర మొదలెట్టే మీరు ఇది ఎదుర్కోగలరు సార్? అది అంటుంది మీరు అడిగిన క్వశ్చన్. అది అన్ని పక్షాలు దాన్ని ఎందుకు మొదలుపెట్టే? అది కావాల్సిన అధికారం, మాకు కావాల్సిన సంక్షేమ విధానం, ఓ పద్ధతి, ఇది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ప్రజలు ఓటేయరు? క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఎందుకు వద్దనుకుంటారు? క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఎందుకు వద్దనుకుంటారు? ఈ ప్రజల రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్న సామాన్యులందరికీ, అర్హులందరికీ నవరత్నాలు ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచినందుక, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచినందుక, ఉత్తమమైన విద్యా విధానాన్ని రూపొందించి వాళ్ళ పిల్ల పాపలను చదివించినందుక, లేకపోతే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి దగ్గర కూడా పెద్ద కార్పొరేట్ మరి ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాలని స్థాపించి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నందుక, దేనికి జగన్మోహన్ వద్దంటారు? అవి అక్కర్లేదా ప్రజలకి? రైతుకి గిట్టుబాటు ధర అక్కర్లేదా? రైతుకు వచ్చి మరి ఏదైనా కాలమైన ఏదైనా కార్యం జరిగితే వెంటనే సబ్సిడీని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళు ఆదుకున్నందుక చెప్పండి. లేదు మన పండుగ ఎంత ఆనందంగా జరుపుకోవాలండి ప్రజలు. మన పండుగ ఎక్కడైనా సరే 3 రోజుల్లో ఎప్పుడైనా సరే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉక్కిరిమెంట్లో అంత వేగంగా కొన్ని ధాన్యాన్ని డబ్బు ఇచ్చారా? ఉక్కిరిమెంట్ జరిగిందా? ఇది ఎలా అయ్యింది అంటే ఒక చిత్తశుద్ధి ఉండాలా, ఒక కమిట్మెంట్ ఉంటే జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని ఎందుకు కాదంటారు? ఎందుకు వద్దనుకుంటారు ప్రజలు? వాళ్ళు అబ్బో వాళ్ళు అది అమ్మ మేము మళ్ళీ వచ్చి మళ్ళీ కుర్చీ మీద కూర్చోవాలి చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కొత్తాసు వచ్చి దత్తాంతానంటే భజన కొట్టొచ్చు అందరూ. కానీ ప్రజలు మాత్రం మర్చిపోరు కదా. జరిగిన గత 5 సంవత్సరాలు జరిగింది కదా, అంతకుముందు 9 సంవత్సరాలు జరిగిన విధానం మర్చిపోరు కదా. మోసం, దగా, మాయ, ఈ మేనేజ్మెంట్ మర్చిపోరు కదా. కాబట్టి అవి జరగదు. నువ్వు ఇది అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న ఈ TV5కో లేకపోతే ఏబీ అనుకో లేకపోతే ఈనాడుకో చంద్రబాబు రావాలని కోరుకోవచ్చు, వాళ్ళు కళ్ళలో ఊహించుకోవచ్చు. ప్రజలు ఊహించుకోవాలి కదా, 5 కోట్ల మంది ప్రజలు. అలా ఉంటే అయిపోతాయి చెప్పండి? అవ్వదు కదా. ఎందుకు కోరుకోవాలా? చంద్రబాబు నాయుడు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వేరే చేసుకోమనండి. ఎవరి స్థాయిలో జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ GDP పెరిగింది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి,
వాళ్ళ పిల్లలకి ఉత్తమమైన విద్యా విధానాన్ని రూపొందించారు. చెట్ల కిందని పుట్ల కిందని మరి ఎండ కడిచి వానకు తడిచి పిల్లలు చదువుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు 70 సంవత్సరాల చరిత్రలో. మరి ఇవాళ ఏ విధంగా విద్యా విధానం రూపొందించారు? స్కూళ్ళు ఉండేవి. భారతదేశంలో మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్ర కోసం ఎందుకు వస్తుంది? ఇవాళ ఇది చూస్తే ఇవాళ వైద్యం చూస్తే ఎక్కడో బొంబాయి, ఎక్కడో చెన్నైయో, ఎక్కడికో మద్రాసు, బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మనం ఎందుకు వైద్యాన్ని చేసుకునే పరిస్థితి కార్పొరేట్ పరిస్థితి ఇచ్చారు. ఏ పిహెచ్సిలో కానీ, ఏ సిఎస్సిలో కానీ, ఏ జిల్లా హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఒక డాక్టర్ పోస్ట్ కానీ, ఒక ఏఎన్ఎం పోస్ట్ కానీ ఖాళీ ఉంది చెప్పనండి. ఎప్పుడే అలాంటి విధానం జరిగింది ఈ రాష్ట్రంలో? చెప్పండి. ఎప్పుడే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చిందా చెప్పనండి. అందుకు మంత్రి గారు స్కూల్ చెప్తున్నారు. ఈ 5 ఏళ్లలో అసలు రిక్రూట్మెంట్, టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు కదా. వస్తుంది, రేపు వస్తుంది. మీ స్కూళ్ళు కట్టి రిక్రూట్మెంట్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా చెప్తాను. రేపు రిక్రూట్మెంట్ విధానం వేరు, స్కూల్లో మాస్టర్ విధానం వేరు. రిక్రూట్మెంట్ వచ్చి రేపు త్వరలోనే ప్రకటిస్తాము. దాని గురించి పక్కన దాంట్లో ఏ విధమైన సందేహం ఎవరికి అక్కర్లేదు. ఇంత ముందే చెప్పాను, పండుగ అయిన తర్వాత చేస్తామని చెప్పాను. త్వరితగతంగా రేపు చేస్తాము. మీరు అడిగింది సమాధానం చెప్పాలి కదా, లేకపోతే మీరు పేస్టెంట్ కట్ చేసి లేనిపోయిన రాసేస్తారు. నా భయం అది. అందుకు చేస్తాం. కానీ మీరు అన్న చూస్తే మాస్టర్లు ఏ స్కూల్లోనైనా మాస్టర్ లేకుండా ఉన్నా చెప్పండి మీరే కదా, మీరు విలేకరులు కదా. పలానా స్కూల్ నుంచి చూపండి కాదు. దాంతోపాటు అవసరం. ఎందుకంటే మేము తెచ్చిన కాన్సెప్ట్ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ అంటే సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు వీటికన్నిటికీ ఒక్కో టీచర్ ఉండాలి. ఇంతకుముందు 1వ తరగతి నుంచి 6వ తరగతి ఒక టీచర్ చెప్పడం కాదు. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం కాబట్టి, ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించాం కాబట్టి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 ఉండాలి కాబట్టి, ఆ 2 చెప్పుకునే స్థాయికి మరి ఉపాధ్యాయుడు కూడా ఎదగాలి కాబట్టి, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి చేయాలి కాబట్టి, వాటితో పాటు సెంట్రల్ CBSE సిలబస్ని పెట్టాం కాబట్టి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఇవన్నీ చేసుకొస్తున్నాం. ఎక్కడ కూడా ఏ విధమైన సమన్వయ లోపం లేకుండా సమన్వయంతో అటు టీచర్లు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, ఇటు గవర్నమెంట్ కానీ, మేము కానీ, మంత్రులు కానీ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్య ఎప్పటికప్పుడే మా దృష్టికి వస్తే దాన్ని పరిష్కరిస్తూ కార్యక్రమం చేస్తున్నాం. చెప్పండి. ఎక్కడైనా కొన్ని మీ దృష్టికి వచ్చే అంశం చెప్పండి. కొన్ని ఇక్కడ ఉన్నారు కదా, ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా, ABN, రోజు TV5 ఇటు మీరు చెప్పండి. కొన్ని మా మిగతా వదిలిస్తే మీ ముగ్గురు చెప్పండి ఏ సమస్య ఉందో. ఎందుకు ఇవన్నీ ఇంకేంటి చెప్పండి. సార్, రాజ్యసభ ఎన్నికల కోసమే టీడీపీ నేతపై వేటు వేయిస్తున్నారు.